స్తోత్రం. విత్తనము వారెల్లరూ సంతోషము పనల
చక్కటి పాట పాడి వినిపించిన దేవుని దాసులు ఆనందరావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు శివరామరెడ్డి గారు వచ్చి పాట. దేవునికి స్తోత్రం. లక్ష్మి గారు వస్తారు. లక్ష్మి గారు సంఘ సభ్యురాలు. లక్ష్మి గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అమ్మరండి. ఆ తరువాత బ్లెస్సీ గారు కూడా తరువాత సిద్ధంగా ఉండాలని మనవి. మీరు కేవలం 2 వచనాల పాట మాత్రమే పాడండి. 2 వచనాల పాట మాత్రమే. మరి చాలామంది బిడ్డలున్నారు పాడటానికి సిద్ధంగా. 2 వచనాల పాటను మాత్రమే పాడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా,
సహోదరి సంఘ సభ్యురాలు లక్ష్మి గారికి ప్రత్యేక వందనములు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు సహోదరి బ్లెస్సీ గారు వచ్చి ఒక 2 వచనాలు కలిగిన ఒక పాటను పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి గనుక మరి 2 వచనాలు కలిగిన పాటలు పాడి ప్రభువును మహిమపరచాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
దేవనామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని పాడబాడి వినిపించినటువంటి మరి కోటేశ్వరమ్మ గారికి సభాముఖంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి సంతోషంగా ఉన్నవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరి వాణి గారు వచ్చి ఒక చక్కని పాడబాడి మనకు వినిపిస్తారు. చిన్నగూడెం నుంచి వచ్చినటువంటి వాణి గారు ఒక పాడబాడి మనకు వినిపిస్తారు. అదేవిధంగా తర్వాత పాడబాడేటువంటి వాళ్ళు సిద్ధపడాలి. బాబు గారు కీర్తిరాయనగూడెం వారు కూడా తర్వాత సిద్ధపడి ఉండాలని ప్రేమతో కోరుచున్నాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను భయభక్తితోను. నజరేయుడా
ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని పాటపాడి వినిపించినటువంటి వాణి గారికి ప్రభు నామములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా బాబు గారు వచ్చి మరి కీర్తనేని గూడెం ఒక పాటపాడి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి చాలామంది పాడేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఒక పల్లవి 2 చరణాలు పాడితే మరి వెనకాల పాడేటువంటి వాళ్ళకు కూడా అవకాశము ఉంటుంది కనుక ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాము. తర్వాత కవలం గారు సిద్ధంగా ఉండాలని కోరుచూ ఉన్నాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. పాడుచున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పరుద్దాం. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే, సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా
శ్రేయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కని పాడబాడి వినిపించినటువంటి సహోదరుడికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా మన మధ్యలో కీర్తిరేగూడెం నుంచి వచ్చినటువంటి సంఘ సభ్యురాలు మరి కవలమ్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాడబాడి మనకు వినిపిస్తారు. హల్లెలూయా. ఒక దినమైనా గడచునా నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును. ఒక దినమైనా గడచునా నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును. నా ప్రాణమా
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కని పాడబాడి వినిపించినటువంటి మరి కౌలమ్మ గారికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా సాంబశివరావు గారు, మేడూరు సాంబశివరావు గారు వచ్చి ఒక పాడబాడి మనకు వినిపిస్తారు. ప్రభు నామాన్ని మహింపరుస్తారు. తర్వాత కీర్తిరేగూడ నుంచి వచ్చినటువంటి సంధ్య గారు సిద్ధంగా ఉండాలి. యేసయ్యా నా యేసయ్యా కొనిపోవా ఈ దీనుని కొనిపోవా కోసమే నే వేచియుంటిని, నీ రాక కోసమే జీవించుచుంటిని, సియోను కోసమే నీతో
కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని పాడుబాడి వినిపించిన మరి సాంబశివరావు గారికి ప్రభు నామలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి సంధ్య గారు, కీర్తిరాయగూడెం నుంచి వచ్చినటువంటి సంధ్య గారు వచ్చి ఒక పాడుబాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. ఆ తర్వాత మరి సంఘ సభ్యురాలు లక్ష్మి గారు, దేవుని చెరువు నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారు కూడా తర్వాత సిద్ధంగా ఉండాలని ప్రేమతో కోరుచూ ఉన్నాం.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కని పాడుబాడి వినిపించిన సంధ్య గారికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి దేవుడి చెరువు నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాడుబాడి మనకు వినిపిస్తారు. ఆ తరువాత మరి ఆనంద్ గారు, శివనపాడు నుంచి వచ్చినటువంటి ఆనంద్ గారు సిద్ధపడి ఉండాలని ప్రేమతో కోరుచూ ఉన్నాం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నిన్నే
ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి చీమలపాడు నుంచి వచ్చినటువంటి ఆనంద్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాడబాడి మనకు వినిపిస్తారు. అందరం కూడా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దూతలతో కలసి శరాపులలో నిలసి, ఆ దూతలతో కలసి శరాపులలో నిలసి, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నా
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చక్కని పాడబాడి వినిపించినటువంటి ఆనంద్ గారికి ప్రభు నామముల వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వెళ్ళడంలో పరిచయం చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు, మరి దైవజనులు ఆనందరాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చక్కని స్వరాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అనేక మరి పాటలు పాడుచు దేవుని నామాన్ని వారు చక్కగా గణపరుస్తూ ఉన్నారు. దైవ సేవకులు ఆనందరాయ్ గారు వచ్చి ఒక పాట పాడుచు దేవుని నామాన్ని మహింపరచాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతాల్లో పాడుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రచించిన పాట 6వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరవండి. పరమగీతాలే పాట. సంజారాగము చూబట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు ఈమెయవరు. హల్లెలూయా. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. యారోను వనములో పుష్పము వంటిది, లోయలలో పట్టు పద్మము వంటిది. యారోను వనములో
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చక్కటి పాటలు పాడి వినిపించిన దేవుని పిల్లలందరికీ, సువార్త గాయకులు ఆనందరావయ్య గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఈ సభల నిమిత్తం మనం ప్రత్యేకంగా గానాలాపన చేయుటకై ఆహ్వానించబడిన సహోదరి వరంగల్ మహాపట్టణము నుండి మన మధ్యకు వచ్చినటువంటి శ్వేత గారు వచ్చి ఒక పాట పాడతారు. ఆ తరువాత దేవుని దాసులను స్టేజ్ మీదకి ఆహ్వానించుదాం. ఆ తదుపరి కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశలేవైనా
థ్యాంక్ యూ. చక్కటి పాట పాడి వినిపించిన సువార్త గాయకురాలు సహోదరి శ్వేతకు సభాముఖంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కార్యక్రమంలో మనం ముందుకు సాగాలి. దేవుడు తన ఆత్మతో తన దాసులను ఈరోజు రాత్రి నింపి బహుబలంగా వాడుకోవాలి. దానికంటే ముందు కొందరు అభిషక్తులైన దైవ సేవకులను స్టేజ్ మీదకి ఆహ్వానించుదాం. దేవుని సన్నిధిలో వారు వస్తూ ఉండగా మీరందరూ చప్పట్లు కొట్టాలి. మొదటిగా కంచికచర్ల నుండి మన మధ్యకు వచ్చిన దేవుని దాసులు మరి రెవరెండ్ ఎన్ శేఖర్ గారు, దేవుని దాసులు శేఖర్ గారు మన మధ్యకు వస్తారు. వారు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అలాగే తెంపల్లిలో బహు బలమైన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దేవుని దాసులు మరి పెద్దలు రెవరెండ్ ఎలీషాయి గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే చింతలనరవలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు రెవరెండ్ టి జోసెఫ్ గారు, మన్నయ్య గారు, మరి వారు వస్తూ ఉండగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అలాగే చౌటూరులో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు నెహెమ్యాయి గారు కూడా స్టేజి మీదకి రావాలని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నెహెమ్యాయి గారు, పెద్దలు నెహెమ్యా గారు, ఏమండి నెహెమ్యా గారు భావించరా? కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మనందరినీ ఆనందింపజేసేది ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయములో దేవుని కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్ళాలి. మన మధ్యలో ఉన్నటువంటి సువార్త గాయకులు నెహెమ్యా గారు ఒక ప్రత్యేకమైన ఆరాధనా గీతాన్ని ఆలపిస్తారు. మనమందరం లేచి నిలవబడదాం. లేచి నిలవబడిన తరువాత ఒక ప్రత్యేకమైన ఆరాధనా గీతాన్ని నెహెమ్యా గారు మనకు వినిపిస్తారు. మనమందరం ఈ యొక్క ఆరాధన ద్వారా ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. సమీక్షణ అయ్య గారికి, మరి పెద్దలందరికీ, సేవకులందరికీ వందనాలు. మీకు కూడా వందనాలు. అలాగే వాయిద్యాల నుంచి మైక్ చెట్టు ఏర్పాటు చేసిన వారికి కూడా వందనాలు చెల్లిస్తాం. నాకంటే ముందుగా పాడిన వారు అందరికి కూడా వందనాలు. రెండోసారి పాడండి మీరు కూడా. ఈ మధ్య ఈ కొత్త పాట రాయటం జరిగింది. రెండోసారి పాడండి. ఆత్మస్వరూపుడా యేసయ్యా ఆరాధింతును అన్ని వేళలా. రెండు చేతులే చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూపుడా యేసయ్యా ఆరాధింతును అన్ని వేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా యేసయ్యా.
లేచిపోవాలా, లేచి కూర్చోండి. అర్హత లేని వాడనయ్యా, ఆదరించావు యేసయ్యా. అర్హత లేని వాడనయ్యా, ఆదరించావు యేసయ్యా. ఆదరించి చేరదీసి ఆరాధించుటకు ఆత్మనిచ్చావు. ఆదరించి చేరదీసి ఆరాధించుటకు ఆత్మనిచ్చావు. ఆరాధన రెండు చేతులు ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. పాడదాం. ఆరాధన ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. ఆత్మస్వరూపుడా యేసయ్యా, ఆరాధింతును అన్ని వేళలా. ఆత్మస్వరూపుడా యేసయ్యా, ఆరాధింతును అన్ని వేళలా. గట్టిగా ఆకాశముని సింహాసనమయ, ఈ భూమిని పాదపీఠము. పాడదాం రెండోసారి. ఆకాశముని సింహాసనమయ, ఈ భూమిని పాద సన్నిధి. నీ పాద సన్నిధి మాకిచ్చినావు, ఆరాధించుటకు ఆత్మనిచ్చావు. నీ పాద సన్నిధి మాకిచ్చినావు, ఆరాధించుటకు ఆత్మనిచ్చావు. ఆరాధన రెండు చేతులు ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. పాడదామా. ఆరాధన ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. ఆత్మస్వరూపుడా యేసయ్యా, ఆరాధింతును అన్ని వేళలా. ఆత్మస్వరూపుడా యేసయ్యా, ఆరాధింతును అన్ని వేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా యేసయ్యా. పాడదాం. ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా యేసయ్యా. ఆరాధన అందరం. ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. పాడదాం. ఆరాధన వా ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. రెండు చేతులు ఒప్పాలి. ఆరాధన నా యేసుకే స్తుతి ఆరాధన. నా యేసుకే స్తుతి ఆరాధన. నా యేసుకే స్తుతి ఆరాధన. ఆరాధన అనంత చేతులు యేసయ్యా,
చక్కని పాట పాడి వినిపించిన పెద్దలు దైవజనులు నెహెమ్యా గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది. మనము దైవ సందేశాన్ని వినబోతూ ఉన్నాం. అందరూ కూడా దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అలాగున అందరూ కూడా ఒక్క నిమిషం తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యం కొరకు మనం అందరం సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా తలలో వంచినట్లయితే మన మధ్యలో పెద్దలు గౌరవనీయులు దైవజనులు రెవరెండ్ వి సంగీతరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాక్య సందేశం కొరకు ప్రజల హృదయాలు సిద్ధపాటు కొరకు ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న పెద్దలు సంగీతరావు గారు వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన మా దేవ, వేలాది స్తుతులు స్తోత్రములు మీ ఘనమైన నామమునకు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ మహా ఉచితమైన కృపలో మీ దాసులు కీర్తిశేషులు కృపయ్య గారిని మీరు ప్రేమించి రక్షించుకొని సువార్తను ప్రకటించే భారాన్ని వారి మీద ఉంచి ఈ మైలవరం పట్టణంలో దేవుని చెరువు ప్రాంతంలో వారి ద్వారా మీరు ఏర్పాటు చేయించినటువంటి సువార్త పరిచర్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మరి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో నీ దాసులు ఈ సభలను ఏర్పాటు చేసి జరిగించడానికి కృప చూపించినందుకై వందనాలు. సువార్తను విన్న అనేక మంది సంఘములో సభ్యులుగా చేర్చబడి ఆత్మలో నిన్ను ఆరాధిస్తూ ముందుకు నడవటానికి కృప చూపించారు. మీకు వందనాలు. మీ దాసులు మా మధ్యలో లేకపోయినప్పటికీ ఈ భారాన్ని వారి కుమారుడైన డేవిడ్ గారి మీద మీరు ఉంచి పరిచర్యను ఘనంగా మీరు జరిగిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను మీరు నూతనపరుస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి ఈ సభలను మీరు అద్భుతంగా జరిగించారు. మీకు వందనాలు. రెండవ రాత్రి ప్రారంభించి ఇప్పటి వరకు అనేక మంది బిడ్డలు మీ పక్షంగా చక్కని పాటలు పాడి ముందుగా మీ నామాన్ని మహింపరచడానికి కృప చూపించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా మీ పక్షంగా నిలువబడి మీ దాసులు కూడి వచ్చిన నీ ప్రజలకు పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రేష్టమైన సంగతులను ప్రకటించుటకు సిద్ధపడి ఉండగా మీ బలమైన ఆత్మతో వారిని అభిషేకించండి. మీ బలమైన ఆత్మ వారికి అనుగ్రహించండి. ఆత్మచేత వారిని ఈ స్థలము నుండి వినుచున్న మా అందరికీ అర్థమయ్యేటట్లుగా మాట్లాడింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రకటిస్తూ ఉన్న ఈ సువార్త వ్యర్థం కాకుండా నాయన అనేక మంది నూతనంగా రక్షించబడినట్లుగా, రక్షించబడి నిన్ను ఆరాధిస్తూ ఉన్నవారు ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లుగా చేయండి. ప్రభువా, వాక్యాన్ని వినటానికి వచ్చిన అనేక మంది బిడ్డలను మీరు వ్యక్తిగతంగా దర్శించండి.
బలహీనులు వస్తే బలపరచండి, రోగులు వస్తే స్వస్థపరచండి, సమస్యలతో ఉన్నవారు వస్తే వాక్యం ద్వారా వారి సమస్యలకు పరిష్కారం దొరుకున్నట్లుగా మీ దాసుని బలపరిచి వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణం అంతా కూడా మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ స్థలములో ఉంచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి రేపు జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరుండి ఘనంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ సభల ప్రతి అవసరతను కూడా నాయన మీరు అనుగ్రహించి మీ నామానికే మహిమకరముగాను స్థానిక సంఘమునకును ఈ పట్టణమునకును ప్రజలకును ప్రభువ గొప్ప మేలు దీవెన కలుగునట్లుగా చేసి మీరే మహిమ పొందగలరని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పెద్దలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో బైబిల్ పఠనం మన మధ్యలో ఉంది. ఇద్దరు దైవజనులు మనకు బైబిల్ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. కాబట్టి బైబిల్ ఉన్న వారందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. మొదటిగా వాక్య పఠనంగా రెవరెండ్ జి మనశ్శయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మార్కు సువార్త 13వ అధ్యాయం 32 నుండి 37 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని వారు మనకు చదివి వినిపిస్తారు. కాబట్టి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు జి మనశ్శయ్య గారు మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని వారు మనకు చదివి వినిపిస్తారు. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ఈ సభకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందు తోతనైనను కుమారుడైన ఎరుగరుగురు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగూకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూసినే నేను గనుక మీరును మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. దేవుడి వాక్య భాగమును మనందరి వెనుకడిలో ఉంచునుగాక. వాక్య భాగాన్ని చదివినిపించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరొక బైబిల్ పఠనం మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఎస్ పరంజ్యోతి అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని వారు మనకు చదివి వినిపిస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ఎస్ పరంజ్యోతి గారు మన మధ్యలో వారు ఉన్నారు. వారు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6-7 వాక్యాలను మనకు చదివి వినిపిస్తారు. రెండవ పాఠ్య భాగముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారు తెరిచి చదవబడుచున్న లేఖనాలు మీకు కూడా పరిశీలించాలని మీకు మనవి చేస్తున్నాను. మరియు ఆ దూత ఈలాగూ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను.
ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. వాక్య భాగాలు చదివినిపించిన ఇద్దరు దైవజనులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇక ప్రత్యేక సమయంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం, వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా మరి ఈ సభల అవసరార్థమై మరి కానుకలు ఎత్తబడతాయి. మరి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా ఈ సభల కొరకు మనమందరం కూడా మన చేతులు చాపి మన శక్తి కొలది పరిచర్యకు సహకరించుదాం. ఎందుకంటే పరిచర్య సువార్త ప్రకటించవలసిన భారం అందరి మీద ఉంది. సువార్త పరిచర్య వ్యాప్తి చెందడంలో కానుకలు అర్పించటం కూడా ఒక భాగమై ఉంది. కాబట్టి మరి ఇవి డబ్బుండి చేసే సభలు కాదు. కాబట్టి అందరూ కూడా మీ సహకారాన్ని ఆర్థికంగా అందించాలని కోరుతూ, నెహెమియా గారు మన మధ్యలో ఉన్నారు, వారు ఒక పాట పాడతారు. మరి ఆఫరింగ్ సేకరించే బిడ్డలు మరి ఎవరు సిద్ధపరచబడ్డారో వారు ముందుకొచ్చి మీరు ఆఫరింగ్ సేకరించాల్సిందిగా కోరుతున్నాం. మన మధ్యలో ఉన్న నెహెమియా గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా మనం అందరం కూడా మన గుప్పులు తెరిచి ఈ సభల అవసరార్థమై మరి కానుకలను అర్పించుదాం. ఆఫరింగ్ సేకరించే పిల్లలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దివ్య అలాగే చంద్రిక వారిద్దరు యవన బిడ్డలు ముందుకొచ్చి ఈ ఆఫరింగ్ని సేకరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయాన్ని నెహెమియా గారికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా, ప్రభుని కొరకు మరణించగలవా, మరల కడబూరకు తిరిగి లేవగలవా, నిశ్చయించుకో నీ బతుకు మార్చుకో, నిశ్చయించుకో నీ బతుకు మార్చుకో, కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా, ప్రభుని కొరకు మరణించగలవా, మరల కడబూరకు తిరిగి లేవగలవా, నిశ్చయించుకో నీ బతుకు మార్చుకో, నిశ్చయించుకో నీ బతుకు మార్చుకో, కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా. మానవుడికి ఉన్నది రెండు జన్మలు, మూచువు మనుషులకు రెండు మారులు, మానవుడికి ఉన్నది రెండు జన్మలు, మూచువు మనుషులకు రెండు మారులు,
నీ స్వంతమని భ్రమయించితే ఈ లోకమే శాశ్వతమని నువ్వు ఎంచితే బాబు అంత నీ సొంతమని భ్రమయించితే ఈ లోకమే శాశ్వతమని నీవు ఎంచితే చిలక ఎగిరిపోవుటే ఎరుగవు నీవు చిలక ఎగిరిపోవుటే ఎరుగవు నీవు ఏ గూటికి చేరునో ఎలా తెలుసుకుంటావు ఏ గూటికి చేరునో ఎలా తెలుసుకుంటావు కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో కళ్ళు తెరుచుకో యేసయ్యను నమ్ముకో కొత్తగా జన్మించగలవా మరి పాతవన్నీ వదిలివేయగలవా ఈ లోకం నీది కాదు తెలుసుకో నేస్తమా పరలోకముకై ప్రభుని పాఠశాల నేడుమా ఈ లోకం నీది కాదు తెలుసుకో నేస్తమా పరలోకముకై ప్రభుని పాఠశాల నేడుమా పరలోకమే నీకు నిత్య నివాసం పరలోకమే మనకు నిత్య నివాసం ప్రభు యేసే మన ప్రధాన కాపరి ప్రభు యేసే మనకు ప్రధాన కాపరి నిశ్చయించుకో నీ మనసు మార్చుకో ఈరోజే నిశ్చయించుకో నీ మనసు మార్చుకో కొత్తగా జన్మించగలవా మరి పాతవన్నీ వదిలివేయగలవా ప్రభుని కొరకు మరణించగలవా మరలా కడపోరకు తిరిగి లేవగలవా నిశ్చయించుకో నీ బతుకు మార్చుకో బాబు నిశ్చయించుకో నీ మనసు మార్చుకో నిశ్చయించుకో నీ మనసు మార్చుకో నిశ్చయించుకో యేసయ్యను ఒక్క నిమిషం అందరూ కూడా తలలు వంచినట్లయితే ఎత్తబడిన కానుకల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. దైవజనులు టెంపుల్ నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి ఎలీషాయి గారు వారు వచ్చి ఈ ఎత్తబడిన కానుకల కొరకు చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దగల మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధ నామమున స్తుతులు, మీ ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ 3 రాత్రులు మీరు ఏర్పాటు చేసిన సువార్త సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వించండి. మొదటి రాత్రి జరిగించారు, రెండో రాత్రి తీసుకొచ్చారు ప్రభువా. మా తండ్రి ఇంతవరకు పాటల్లో మా తండ్రి మీ కృప తోడుగా ఉంచారు. ఈ స్వాక్య పట్టణంలో మీ కృప తోడుగా ఉంచారు. ఈ సమయంలో ప్రభువా, ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వించండి. రెట్టింపు ఆశీర్వాదం వారి కుటుంబానికి, బిడ్డలకి మీరు దయచేయండి. ఈ కానుకలు మీ సేవలో వాడబడి మీ నామనికే ఘనత మహిమ పొందమని యేసు ప్రభువారి ద్వారా అడిగేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కానుకల కొరకు ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మనం విలువైన సమయంలోనికి వచ్చాం. మరి వాస్తవంగా సమయం ఇప్పటికే చాలా గతించిపోయింది.
మరి సమయం 10 గంటలు దాటినట్టుగా ఉంది. అయినా కూడా వాక్యం మన జీవితానికి ఎంతో అవసరం కనుక మనమందరం వాక్యం విని నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి ఎవరు వాక్యం ముగించే వరకు కదలకుండా, ఎవరు కూడా లేచి వెళ్ళకుండా మరి మౌనంగా కూర్చొని దేవుని వాక్యం విని ఆత్మ సంబంధమైన మేలు, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మన మధ్యలో ఈ రాత్రి ముఖ్య అతిథులుగా, ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసినటువంటి దైవజనులు మరి శేఖరయ్య గారిని మనం అందరూ సాదరంగా ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ వారిని ఆహ్వానించు. చలిపోయేటట్టు కొట్టాలి. చాలామంది చిన్నగా కొడుతున్నారు. అంటే చలి మా దగ్గరే ఉండమని చెప్తున్నారు మీరు. ఈ సమయంలో దైవజనులకి మనం ఈ సమయాన్ని అప్పగించుదాం. వారి వాక్యాన్ని అందిస్తారు.